पुष्पा फिल्म के अंदाज में बड़े ही शातिराना अंदाज में शरपसंदों ने बोलेरो गाड़ी में गांजा सप्लाई कर रहे थे। इन्हें गिरफ्तार करते हुए इनका पर्दाफाश किया गया। एक जराये से मिली मुसद्दिका इतला पर कार्रवाई करते हुए शामीरपेट पुलिस ने इतला की बुनियाद पर आउटर रिंग रोड एग्जिट से करीमनगर हैदराबाद राजीव रोड पर गाड़ी का मुआयना किया। राजा महिंद्रावरम से एक बोलेरो गाड़ी में भांग ले जाया जा रहा था, जो कि करीब तरीन इलाकों जैसे रियासत आंध्र प्रदेश, करीमनगर, रियासत तेलंगाना तक ज़रूरतमंदों में सप्लाई की जाती थी। इस सिलसिले में पुलिस ने बोलेरो गाड़ी को रोककर चेक किया तो पता चला कि वो खजूर के पत्तों से भरी हुई गांजा ले जा रहे थे। इसके अलावा गांजा ले जाने वाली बोलेरो गाड़ी के साथ साथ एक और कार जो कि 35 किलो से ज़ायद गांजा ले जा रही थी, इसे भी जब्त कर लिया गया। इस खुसूस में पुलिस ने गुडेला सुतेश, कोराडा साई, बंदारू शिवा कुमार नामी इन अफराद को हिरासत में ले लिया है, जबकि शिवा नामी शख्स वहां से फरार होने में कामयाब हो गया। जब्तशुदा प्रॉपर्टी की जुमला मालियत 8 लाख रुपए बताई जा रही है। इस खुसूस में डीसीपी मेटचल ने कहा कि पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मुलजिमान को रिमांड पर भी भेज दिया है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात DTV 9 के साथ। इंटरसेप्ट చేయగలను కాబట్టి సిపి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటి వాళ్ళని శామర్పేట పోలీసులు కూడా అభినందించడం జరిగింది. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పి ఏర్పాటు చేసి టీజీ న్యాబ్ అనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా, ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం, యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని, ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా, ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది, 1800-599-6969. ఇదే కాకుండా మనకి టీజీ న్యాబ్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేట్ యాంటీ నార్కోటిక్ సెల్లో 87-126-71111 ఈ నెంబర్ కూడా మనం కాల్ చేయొచ్చు. ఎలాగ మనకి డయల్ 100 ఉంది, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అదేవిధంగా స్టేట్ నార్కోటిక్ సెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడిట్లో దేనికి చేసినా సరే ఇమీడియట్గా పోలీసు స్పందిస్తుంది. పిల్లలు ముఖ్యంగా యూత్ పట్ల, పిల్లల పట్ల మన ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద సమాజం కూడా స్పందించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ యొక్క టాస్క్లో మన డీసీపీ గారు, ఎస్ఓటి డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు, శ్రీనివాస్ గారు, వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు, అదేవిధంగా మా ఏసీపీ మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, అదేవిధంగా శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వారి యొక్క టీము, ఎస్ఓటి టీము, ఎంటైర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీరికి ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సిపి సార్ ద్వారా. మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నాడో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్, ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు, పాత చరిత్ర, నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మార్కెట్ ప్రకారం మనకి సుమారుగా 8 లక్షలు ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, అక్కడే కేసులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి డిస్టిక్, విజయనగరము, కాకినాడ, విజయవాడ, అక్కడక్కడ ఉన్నాయి కేసులు వాళ్ళే. దాని మీద విచారణ చేస్తున్నాం. మనం తెస్తున్నప్పుడే మనకు సమాచారం మీద పట్టుకున్నాం. జనరల్ కూడా ఏముంటుందంటే ఎక్కడెక్కడైతే మనకి ఉండదో వాళ్ళు కొంత స్టోర్ చేసుకొని నిదానంగా వచ్చినటువంటి దాన్ని బట్టి, డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేయడానికి తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా అది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్లోనే న్యాబ్ చేసి ఇంటర్సెప్ట్ చేశాం కాబట్టి ఫర్దర్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడము,
తదుపరి ఏమైనా ఉన్నా కూడా మీకు మళ్ళీ సమాచారాన్ని మళ్ళీ చేరవేస్తాం. అయితే మనకి ఇది ఫస్ట్ టైమే తెలుస్తున్నది. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పాత వాళ్ళ మీద నిఘా ఉంటుందని చెప్పేసి కొత్త వాళ్ళని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. అయినా కూడా మన ఎస్ఓటి ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల ఎవరు వచ్చినా సరే దీని మీద ఇక్కడ అడుగుపెట్టి కూడా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి.